అది మనకున్న యూట్యూబ్ అనేది ఎందుకు ఉందా? నెట్ అయిపోవడానికి ఉంది. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. నిన్న అడుగులో చూడరా, అడుగులు చూడరా, హైట్. భూమికి జానం లేవు ఏంటి నీ ఏదో కాన్ఫిడెన్స్? ఇద్దరు ఎక్కువరా నీకంటే. ఎవడు ఎక్కురా? హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఎంత ఉన్నావు? భూమి జాండు నువ్వు, నోరు మీ. అదేంటి సార్ అలా మాట్లాడతారు? వర్షం పడుతుంది. రే బాగా పడుతుండ్రా వర్షం. డౌట్ వచ్చే బండి కదా పెట్టారా కొడతా నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. విజయ్ ఫోన్ లేదురా, అందుకే అంత మాట అంటున్నాడు. డౌటా? చాలా సెకలు ఉన్నారా నీలో. పారా ఇంకెంతసేపు. ఆగండి, షార్ట్ అయితే ఫుల్గా చూడండి. ఇవాళ అయితే వర్షం అయితే దుమ్ము దులిపింది. ఆ దెబ్బకి మా ఇల్లు అయితే మినీ స్విమ్మింగ్ పూల్ అయిపోయింది. నా చెప్పులు అయితే చేపల లెక్క అటు ఇటు తిరుగుతున్నాయి. వర్షం పడుతున్నప్పటికి ఇంకా కాలేజ్ అయితే ఎగ్గొట్టేశాను. ఇంకా గుడ్ న్యూస్ లో బ్యాడ్ న్యూస్ ఏంటంటే మా కాలేజ్ వాళ్ళు మీ ఫోన్ ఎట్టేదాకా 100 సార్లు చేస్తూనే ఉంటారు. నా అదృష్టం ఆవగింజంత ఉంటే దురదృష్టం దెబ్బకాయంత ఉందండి. అన్లిమిటెడ్ కాల్స్ ఎవడు కనిపెట్టాడు కానీ ఆడికి యూజ్ అయిందో లేదా కానీ మా కాలేజ్ వాళ్ళకి మాత్రం బాగా యూజ్ అవుతుంది. ఎత్తేదాకా చేస్తూనే ఉంటారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అదేంటో హాలిడేస్ అంటే యూట్యూబ్ లో స్కిప్ చేసే యాడ్ లెక్క ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో తెలీదు. అదే స్కూల్లో కాలేజీలు మాత్రం ఉంటే స్కిప్ చేయలేని యాడ్ లెక్క ఉంటారు అనమాట. ఒకరోజు గడవడానికి యుగం లెక్క ఉంటుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అందుకని వర్షం దేవుడు అందరికి ఎంజాయ్ చేయండి. ఇంకో రోజు అయితే సెలవు అయితే ఇస్తే మా కాలేజ్ వాళ్ళు మాత్రం మీకు సెలవు లేదు ఏం లేదు కాలేజీకి వచ్చి నేను మెసేజ్ అయితే పెట్టాడు. కొడతా నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. ఇంట్లో వాటర్ అడిగితే వాటర్ లేవన్నారు. ఇంకా సరేలే అని చెప్పి బబుల్ తీసుకొని అయితే నేనైతే వచ్చేసాను. వర్షం పడుతున్నా మన దులాత్రం కదా, ఇక్కడ వర్షం నీళ్ళు చూస్తే ఇక్కడే స్విమ్మింగ్ చేయొచ్చు అనిపించింది. అలా ఉన్నాయి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇంకా గబాన్లో వచ్చేటి నీళ్ళు అయితే పప్పు చేసుకున్నా. ఇంకా ఒట్టి చేతులతో అయితే ఏం బాగుంటుంది అని చెప్పి చికెన్ అయితే తీసుకున్నాను. మార్కెట్కి వస్తే ఇక్కడ చికెన్ షాప్ లేదు. ఇంకా మళ్ళీ వేరే చోటుకి అయితే వచ్చి చికెన్ అయితే తీసుకున్నా. ఇక్కడ దరిద్రం ఏంటంటే నేను వచ్చిన చోట వర్షం ఆగిపోయింది.